నమస్కారం వీవర్స్. మల విసర్జన తర్వాత మట్టితో చేతులు రుద్దుకుని ఆపై నీటితో కడుక్కోమనేది ఎందుకు? ఈ కాలంలో చెబితే చాదస్తంగా కొట్టిపారేయటం సహజం. ఆ రోజుల్లో ఆ కార్యక్రమం అయ్యాక మట్టితో చేతులు రుద్దుకుని తిరిగి నోటితో కడిగేవారు. మలము అంటిన చేతులకు అనేక క్రిములు ఆవహిస్తాయి. గోళ్లలో సురక్షితంగా ఆవాసం ఏర్పరచుకుంటాయి. కేవలం నీటితో అవి పోవు. మట్టి సూక్ష్మక్రిములను పోగొట్టే శక్తి ఉంది. అందుకే మట్టితో రుద్దుకుని ఆపై మళ్లీ నీటితో శుభ్రపరచుకోవాలని చెబుతారు. ఆ కాలపు వాళ్ళు కామాన్ని, క్రోధాన్ని ఆపాలి. కానీ మలమూత్ర విసర్జనను ఆపకూడదు. అలా ఆపితే వచ్చేది ఉబ్బరము, ఆయాసము, కడుపు నొప్పి అని ఆయుర్వేద శాస్త్రము సెలవిస్తోంది. జై సాయిరాం.